నదిలాగా ప్రవహిస్తుంది. కోలాహలుడు కూడా చాలా అద్భుతమైనటువంటి వాడు కాబట్టి తను ఆ శక్తినే అంటే తను ప్రేమిస్తూ నువ్వు చాలా అందంగా ఉండేదావు, నువ్వు చాలా అందంగా ఉంటావు కాబట్టి నన్ను వరించమని చాలాసార్లు అంటాడు. అప్పుడు నది ప్రవహిస్తుంటే ఒకసారి ఆ నదిని ఆవిడ ఒప్పుకోదు. అప్పుడు నదికి అడ్డంగా కొండను వస్తాడు ఈ కోలాహలం. వెళ్ళేటప్పుడు ఆ నది ప్రవాహం దానికి తగులుతుంటే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వస్తున్నటువంటి వాడు అతను గగన స్థలంపై వస్తూ చూసి ఆత్మనాథం చూసి ఎవరు అని చెప్పి చూడగానే చెప్తాడు అన్నమాట. అప్పుడు ఆయన మహా తపశక్తి సంపన్నుడు. తన కాళ్ళతో ఆ కోలాహలమైనటువంటి కొండని తపశక్తితో ఉండడం వల్ల కంటే చాలా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆయన పడడం జరుగుతుంది. ఆవిడికి ఇలాగా సంఘర్షణ జరగడం వల్ల సజ్జోజాతంలో 2 పిల్లలు పుడతారు. సో వసుడు అనేటువంటి ఒక కొడుకు, గిరిక అనేటువంటి కూతురు పుడతారు సజ్జోజాతంలో. వెంటనే పుట్టగానే ఆ కూతురిని అప్పుడు ఆ రాజు వచ్చి అంటే రాజు నువ్వు గొప్పవాడు కదా, ఇంతవరకు వివాహం చేసుకోలేదు, నీ వల్ల సత్సంతానం కలుగుతుందని చెప్పి ఆ రాజుని అనగానే ఆ రాజు ఆ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. తనకి అతను బహుమతిగా ఉంటాడు. ఆ పుట్టినపై పెళ్లి చేసుకున్న అతను కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన భార్యని చాలా సక్రమంగా చూసుకుంటాడు, చాలా అందంగా చూసుకుంటాడు భార్యని. అంత అందంగా చూసుకుని తను ప్రేమగా చూసుకునే భార్యకి ఒకసారి తను వేదాంతమే వెళ్తూ ఉంటాడు. స్థలం అవుతుంది భార్యపై మనస్సు ఉండడం. ఆ రేతస్సుని దానికి ఒక డేగ ఉంటుంది. ఆ డేగకి నా భార్యకి దీని ద్వారా సత్సంతానం కలుగుతుందని ఆ డేగకి డబ్బులో చేసి తన మెడకి కడతాడు. కట్టడం సింపుల్గా చెప్తున్నాం, చాలా టైం పడుతుందని ఆయన యొక్క జన్మ గురించి. అది వెంటనే అతను ఆ డేగ కడుతుంటే కొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక డేగ దీని దగ్గర ఏదో మాంసం ఉందేమనుకొని ఆ 2 ఫైటింగ్ చేయడం వల్ల 2 ఒక దగ్గర జరగడం వల్ల ఆ తాలూకా ఏదైతే ఉందో దొరి కిందనే పడుతుంది. ఎక్కడ కరెక్ట్గా యమునా నదిలో అక్కడ ఒక చేప దాన్ని మిగులుతుంది. దానికి అక్కడ వసురాజు అక్కడ దాసరాజు అని ఉంటాడు చేపల వాళ్ళ దగ్గరికి. అక్కడ పెద్ద చేప దొరికింది. ఎంత పెద్ద చేప దొరికిందని తోస్తే అందులో 2 పిల్లలు ఉంటారు. ఒకటి రాజు కప్పు చెప్తాడు పుత్ర సంతానం. ఆ రాజు ఆ స్త్రీ నాకు వద్దంటాడు. ఆవిడ చేపల కప్పు కొడుతుంది. అప్పుడు ఆ స్త్రీని పెంచుతుంటాడు. ఆవిడే పెద్దది సత్యవతి అవుతుంది. ఒకనొకప్పుడు సత్యవతి మన తండ్రి అడుగుతాడు దాసరాజు, అమ్మా నీకు ఋషులకు సేవ చేసుకుంటావా నాకు సేవ చేస్తావని. తండ్రి నీకు సేవ చేసేదానికన్నా నన్ను ఎంత బాగా పెంచావు, నీకే సేవ చేస్తానని చెప్పడం వల్ల సేవ చేస్తూ ఉంటుంది. నీ సమయం ఖాళీ సమయం ఏదైతే ఉంటుందో నువ్వు విశ్రాంతి తీసుకునే సమయంలో నేను పడవ నడుపుతానంటుంది. ఇలాగ కొంతకాలం జరిగేసరికి ఒకనాడు వ్యాసుని కొడుకు పరాశరుడు, వ్యాసుని తండ్రి పరాశరుడు ఎవరైతే ఉంటాడో శక్తి కొడుకు పరాశరుడు, శక్తికి తండ్రి వశిష్ఠుడు. ఈ పరాశరుడు అచంచలమైనటువంటి నిగ్రహ శక్తి కలిగినటువంటి వాడు, బ్రహ్మచర్య వ్రతం కలిగినటువంటి వాడు. అతను వచ్చి ఆ నది ప్రవాహం దాటించమని కొంత దూరం వెళ్ళేసరికి నదిలో ఆమెపై ఇతనికి ఒక భావం కలుగుతుంది. వెంటనే అంటాడు, నాకు తెలియనటువంటి భావం నీపై కలుగుతుంది, నేను ఇంతవరకు ఎక్కడ చేయలేదు, ఇది దైవ విషయమేమో నాకు అర్థం కావట్లేదు, అయినా సరే నువ్వు నాకు నా ద్వారా ఒక సంతానం పడవలసింది, దానికి నీకు ఇష్టమైతే అంటే స్వామి నేను చూస్తే ఒక జాలారి కానీ మీరు చూస్తే అంటే మహర్షి కదా, కాదు నువ్వు కూడా శాపవశాత్తు పుట్టావు, నువ్వు వసురాజు యొక్క కూతురివి, చేపలోకి రావడం వల్ల చేప ద్వారా ఆయన ఇంద్రుని చేప మింగడం వల్ల పుట్టావు, కాబట్టి ఆ యొక్క అవుతుంది అని చెప్తాను. అయితే నీతో నేను అలాగా సంసారం చేయడం తప్పు కదా ఒకసారి, దానివల్ల మా నాన్న అపక్ష దృష్టి కదా వద్దంటే, నీకు సంతానం కలిగిన నీ యొక్క కన్యత్వం చెడిపోకుండా వరమిస్తాను, మీ నాన్న కూడా ఒప్పుకునేటట్టు, మీ నాన్న కూడా నిన్ను మెచ్చుకునేటట్టు వరమిస్తున్నానని. అయినా సరే మీరు నన్ను
చేపట్టడానికి ఒప్పుకున్నా నా శరీరం అంతా కూడా చేపలు కప్పు కొడుతుంది కదా, నన్ను ఎలా ఒప్పుకుంటారంటే ఆ విషయానికి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు అని ఒకసారి చేయి పెట్టగానే యోజన మాత్రంలో ఆమె యొక్క సుగంధం పరిమళించింది. అందుకే యోజన గంధి అన్నారు. యోజనం అంటే 8 కిలోమీటర్ల దూరం, అంటే నేను ఉండే స్థలం వరకు, నేను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నానో ఆవిడ ఇక్కడ ఉంటే అంత దూరం వరకు కూడా ఆవిడ సువాసన వెదజల్లుతుంది. అప్పుడు వెంటనే స్వామి ఇది రాత్రి సమయం కాదు కదా, పగలు నిశ్శబ్దం కదా, పగలు మైథునం నిశ్శబ్దం కదా అనగానే అదెంత పని నా తపశక్తి అని చెప్పి వెంటనే మేఘాలు సృష్టించి ఆ కారు చీకటి చేశాడు. కారు చీకటి చేస్తే వెంటనే ఆవిడ సజ్జోజాత గర్భం ధరించింది. గర్భం ధరించగానే ఒక బిడ్డ ఉదయించాడు. వెంటనే ఆయన ఉపనయనంతో, జింక జన్మంతో, అలాగే తేజస్సుతో కూడుకున్నటువంటి వాడే పుట్టి ఒకేసారి పెద్దవాడయ్యాడు. పెద్దవాడు అవగానే తండ్రికి నమస్కరించాడు, తల్లికి నమస్కరించాడు. నాన్న, తండ్రి, నీ ఆదేశం ఏంటంటే నువ్వు లోకహితార్థం ఉండేది భగవంతుడు సంకల్పించాడు, నువ్వు సాక్షాత్తు విష్ణువశ సంభూతుడు అని చెప్తారు. తల్లి వెంటనే చెప్పి వెళ్ళిపోతాడు తండ్రి. ఇంకా చెప్పగానే తల్లికి నమస్కారం పెట్టే, తల్లి నాయన నువ్వు కూడా తాతతో సేవ చేయమంటే లేదు, నేను హిమదాలకి నైమిషారణ్యానికి ఇటువంటి క్షేత్రాల్లో తపస్సు చేసుకుంటూ జీవిస్తాను, నేనుంటను. అమ్మా, నువ్వు నన్ను ఎప్పుడు పిలిచినా వ్యాస అని పిలిస్తే వస్తాను, లేకపోతే కృష్ణ ద్వైపాయన అని అనగానే నీ దగ్గరికి వచ్చి వాళ్తానమ్మా, ఏ సమయం అయితే ఆ సమయంలో నీ దగ్గరికి వస్తానని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ చేప సామాన్యుది కాదు. ఆ చేప కూడా కిందటి జన్మలో ఒక గంధర్వ కన్య, అప్సరస ఒకానొకప్పుడు తపస్సు చేస్తున్నటువంటి దూర్వాసుని మతి భ్రమించడానికి ఇంద్రుడిని పంపిస్తే ఆయన ఎంతసేపటికి భ్రమించకపోతే తన చీర కొంగుని ఎలా ఉంటుంది, అప్పటికైనా ఆయన స్పృహ వస్తుందని వెంటనే ఆయన వచ్చి అంటే విశ్వామిత్రులా కాకుండా ఆయన నిగ్రహ శక్తి పడు వెంటనే ఓసి నువ్వే నన్ను ఇది చేద్దాం అనుకుంటా, నువ్వు మత్స్యంగా మారని శపిస్తాను. అప్పుడు ఆవిడ ప్రతిమాలుతుంది, ఏమండి, పంపించిన వాడు ఇంద్రుడు బాగున్నాడు, తపస్సు చేసిన మీరు బాగున్నారు, నాకా ఈ మధ్యలో శిక్ష అంటే లేదు, నీ వల్ల ఒక దైవ కార్యక్రమం జరగబోతుంది, నీ వలన ఒక మత్స్యగంధ పుడుతుంది, ఆ కన్య వల్ల లోకాన్ని ఉద్ధరించేటువంటి వాడు, చతుర్వేదాలని విభజించేటువంటి వాడు, లోకానికి గురువు అయినటువంటి వాడు పుడతాడని చెప్పడం జరుగుతుంది. చెప్పగానే ఆవిడ దాంతో నీ శాపం పోతుందంటుంది. ఇక్కడ వీళ్ళు పుట్టగానే వాళ్ళ శాపం పోయింది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు కూడా ఎవరు సామాన్యులు కాదు. ఎవరు? ఆవిడ కూడా మత్స్యగంధైనటువంటి సత్యవతి కూడా సామాన్యం కాదు. దాత విధాత అని బ్రహ్మదేవుడి దగ్గర ఇద్దరు పురుషులు ఉంటారు, వాళ్ళు కాపలా. దాత అంటే చిరాకు పెడుతూ ఉంటాడు, విధాత చిరాకుని తీస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీకు కాశీఖండంలో కూడా దాని గురించి అద్భుతంగా రాస్తారు. కాశీ వెళ్తే వండకుండా చేస్తాడు ఆ దాత అనేవాడు. వీళ్ళు బాగా కొలుచుకుంటే వండమని వాళ్ళని మంచిగా చూస్తాడు విధాత. అలాగే ఆ దాత విధాతలే ఆ ఆ చేపకి ఇద్దరు పిల్లలుగా పుట్టారు. ఒకడు వసుధుడు, రెండవది మత్స్యగంధ సత్యవతి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞాన సంపత్తి ఉంది. అతడే వీటన్నిటికీ కూడా మూలకారకుడైనటువంటి వ్యాసుడు. అతని గ్రంథాన్ని అద్భుతం, ఆయన యొక్క దానిని ఇదే గురు పౌర్ణం మీరందరూ కూడా ఓం వ్యాసాయ నమః అని 10 సార్లు ఉచ్చరిస్తే ఆ యొక్క దోషములు తొలగి ఆ వ్యాసుడికి, ఇంకా చెప్పాలంటే సమయం చాలా అధికమైంది, సాయంత్రం విపులంగా వ్యాసుని యొక్క జీవిత చరిత్ర చెప్తాను నేను. ఇందులో మనకి ప్రతిదీ భాగవతంలో చూసుకుంటే ఒకదానికి ఒకటి ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. ప్రతిదానికి